వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి కుందుర్గు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు. పరిగి, షాద్నగర్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని వక్రీకరించి రైతులకు అన్యాయం చేసిందని రామ్మోహన్ ఆరోపించారు. ఈ నెల 30 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని తెలిపారు. గత పాలకులు అధికార దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కొట్లాడినరు. అది కూడా ముఖ్యంగా ఈ ప్రాంతానికి అందించిన నాయకులు ఎవరు మీ అందరికి తెలుసు. ఈ రంగారెడ్డి జిల్లాను నిర్లక్ష్యం చేసి, దోపిడీ గురి చేసి, అశ్రద్ధ వహించి, అధికారం అందించి ఇలా చుక్క నీరు లేని పరిస్థితికి మేమన్నారు. రామ్మోహన్ రెడ్డి అన్న మేము ఎప్పటికప్పుడు ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు కనీసం వాళ్ళకు మేలు కొల్పాలి, వాళ్ళు మా యొక్క నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఎప్పుడు నిరసన దీక్షలు కూడా చేయడం జరిగింది, ఆర్ఎస్పీ కూడా చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారు కాబట్టి ఈరోజు భావితరాలకు, రేపటి భవిష్యత్తుకు, మన ప్రజలకు రేపు ఒక అవకాశం అంటే ఇవాళ మేము కూడా నిర్లక్ష్యం చేస్తే అది సాగునీరు తాగునీరు రాదు. కాబట్టి మేము ఎప్పటికప్పుడు మమ్మల్ని ఇద్దరు చూస్తే భయపడతా ఉన్నారు. అంటే వీళ్ళంతా ఫైట్ చేస్తా ఉన్నారని చెప్పి. అందుకే మన అసెంబ్లీలో ఇద్దరం ఏమైతే తీసుకోవాలి, అదే ఒక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా అది బడ్జెట్ లో పెట్టవలసిందే, భూసేకరణ చేయాల్సిందే. ఈ యొక్క అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ ద్వారా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అండర్స్టాండింగ్ తీసుకొచ్చి 2 రాష్ట్రాల ప్రయోజనాలు కొనగూర్చే విధంగా కర్ణాటక, తెలంగాణ ఆ నీళ్ళని 7 టీఎంసీల నీళ్ళని ఒడిసిపట్టి మన యొక్క కొందరు 10 లక్షల ప్రాజెక్టు కలపాలి. ఈ విధంగా 3 రిజర్వాయర్ల నుంచి నీళ్లు తీసుకురావాలి. కొందరు 10 లక్షల దగ్గర కలపాలి. ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకెవరికైనా అవసరమైతే రాష్ట్రంలో ఎక్కడికైనా సరే కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనకట్ట మీదకెళ్ళే వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ